ఈ ప్రభుత్వం 2 ఏళ్ల వైఫల్యాలు, కూటమి ఫెయిల్యూరు అని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గదా! నిజానికి ఈ వైఫల్యము లేకపోతే ఫెయిల్యూర్ అన్నది కేవలం చంద్రబాబు నాయుడు గారికే పరిమితం అవుతుందా? దీంట్లో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యం గూడా ఉన్నట్టవుతుందా? మొత్తం దీని బాధ్యత అయితే ముగ్గురు తీసుకోవాల్సిందే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిందే, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిందే, బీజేపీ తీసుకోవాల్సిందే. అయితే ఈ బీజేపీ. నిర్ణయాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయం కరెక్ట్ అనే స్థితిలో ఉన్నారని అయితే నేను అనుకోవడం లేదు. హ్మ్. ఆయన ఏదో నడిపేసుకుంటున్నారు. చివరికి ఇప్పుడు ఆయన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొడుతున్నా సార్, మమ్మల్ని కొడుతున్నారు సార్ అంటే మీరు సర్దుకోవాలంటున్నారు. కానీ నేను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో, కనీసం అలా కొట్టకుండా చూస్తానని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు? ఎక్కడ తెలుగుదేశం పార్టీని వదులుకోవాల్సి వస్తుందో అని చెప్పి, నేను తెలుగుదేశం పార్టీనైనా వదులుకోను కానీ సొంత వర్గాన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేశారు కదా. ఎంతకాలం నన్ను బెదిరిస్తారు, ఓట్లు పోతాయని అని డైరెక్ట్ గా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఇంకా ఒంటరిగా వెళ్ళడానికి ఎక్కడ సిద్ధంగా లేరు. టీడీపీతో కలిస్తే కనీసం ఎమ్మెల్యేగా గెలవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయన్న దాంతో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు విడిపోరు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతోనే ఉంటారు. దీని ప్రభావం ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అనుభవిస్తారు, గ్యారంటీ. దాంట్లో అనుమానం ఏం లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఏర్పడిన ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు కూడా ఎవరు ఊహించని పాలసీలు తీసుకొని వచ్చారు. కానీ వాటన్నిటిని కూడా, ప్రతి పాలసీ కూడా ఎదురు తగ్గుతుంది, మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని నమ్మించడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ నమ్మి పబ్లిక్ ఓట్లు వేశారు. కానీ ఈ 2 ఏళ్ళు చూసిన తర్వాత పబ్లిక్ అసలు విషయం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైనా హఠాత్తుగా ఒక విపత్తు వస్తే, మా కుటుంబానికి ఏదో పెద్ద అనారోగ్యం వస్తే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనే ధీమా ఉండేది. ఇప్పుడు పబ్లిక్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ధీమా అనేది కోల్పోయారు. కాబట్టి దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీద వచ్చే ఎన్నికల్లో. పబ్లిక్ అన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి మానసికంగా మెల్లగా విడిపోతూ ఉన్నారు.